శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఏప్రిల్ 3 కుంభరాశి వారికి ఏంటి ఈ వీడియో అనుకోవద్దు, ఒక రహస్యం. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 3న కుంభరాశి వారికి ఏ విధమైన రహస్యం తెలియబోతుందో, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఈ రాశి వారికి ఇంటా బయట కూడా పేరు మర్యాదలు లభిస్తాయి. కుటుంబంలో స్నేహితులతో, బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో వీరైతే కనుక ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ప్రతి ఒక్కదాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించి చర్చించడం అంటే చాలా ఇష్టమని చెప్పుకోవాలి. ఏకాంతంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. పాత సంగీతాన్ని, అలాగే పాత కాలపు విధానాలని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి స్నేహితులు, బంధుమిత్రులు ఎప్పుడూ చేదోడు వాదోడుగా సహకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి 2025 ఏప్రిల్ 3న మీరైతే కనుక ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు. ఇక మీకైతే కనుక ఈ రహస్యం ఇప్పటి వరకు బయటపడలేదు. ఇప్పుడు ఈ రహస్యం మీ వద్ద బయటపడబోతుంది. అది ఒక వ్యక్తి ద్వారా గాని, ఒక ఫోన్ కాల్ ద్వారా గాని తెలుస్తుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక రహస్యం మీకైతే కనుక ఇప్పుడు తెలుస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య విషయం గాని, లేదంటే మీ వద్ద దాచిపెట్టినటువంటి పూర్వపు సంగతి గాని, ఏదైనా ఒక విషయం మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి గాని, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి గాని మీకైతే ఒక రహస్యం బయటపడబోతుంది. ఈ రహస్యం ఇంతవరకు మీ జీవిత భాగస్వామి మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడైతే కనుక మీకు ఆ నిజం ఒక వ్యక్తి ద్వారా గాని, ఒక ఫోన్ కాల్ ద్వారా గాని అనుకోకుండా బయటపడిపోతుంది. మీరైతే కనుక చూస్తూనే ఉంటారు కదండి, మాటల్లో కొన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాము. ఈ విధంగా మీకైతే కనుక ఈ విషయం బయటపడుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇంతవరకు ఈ సంఘటన మీకు తెలియనందుకు మీరు ముందుగా కోపం చెందుతారు. కానీ మీరైతే కనుక ఏ పరిస్థితుల్లో ఇటువంటి పని చేశారో, ఎందుకు ఈ నిజాన్ని మీ వద్ద దాచిపెట్టారో అని మీరైతే కనుక కాసేపు ఆలోచిస్తారు. మీరు గృహం నుండి దూరంగాను, అలాగే ఏకాంతంగా గడపడానికి ఈ విషయం మీద డిస్టర్బ్ అయి వెళ్ళిపోతారు. మీరైతే కనుక కాస్త సమయాన్ని ఊరట చెందిన తర్వాత మీ యొక్క మనసులోని ప్రతి క్వశ్చన్కి కనుక మీకు సరైన సమాధానం దొరికినట్లు సంతృప్తి చెందిన తర్వాత మీరు ఈ విషయం గురించి మరలా చర్చిస్తారు. కానీ మీకైతే కనుక దీనిలో చిన్నపాటి అసంతృప్తి మిలిగిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఈ విషయం తెలియనందుకు మీరు చింతిస్తూ ఉంటారు. ఇక మీకైతే కనుక ఇప్పుడు ఈ విషయం బయటపడిపోయింది. మీ వద్ద దాచవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఏ కారణం చేత ఇటువంటి విషయాలను దాచిపెట్టవలసి వచ్చిందో మీరు తెలుసుకుంటారు. దీనికి సంబంధించి పూర్తిగా మీరు అర్థం చేసుకుని ఒకరినొకరు మీరైతే కనుక సద్దుమణుగుతారు. ఇక మీకైతే కనుక వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరమైన విషయాలలో వాయిదాలు పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధన సహాయం చేతికి అందకపోవచ్చు. మీకైతే కనుక కొంతమేర సమయం పడుతుంది. వ్యాపార భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తిగా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలు అనుకూలంగాను, కొన్ని విషయాలు ప్రతికూలంగాను జరగబోతున్నాయి. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారటం కోసం మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. శక్తి మేరకు గోవులను దానం చేయడం గాని, లేదా గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించడం గాని మీరైతే కనుక చేసినట్లయితే సకల దేవతలను ఆరాధించినంతటి పుణ్యఫలం మీకు కలుగుతుంది. మీ యొక్క సమస్యలు, ఇబ్బందులు
ప్రతి ఒక్క కీడు, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారి సర్వము మీకు శుభకరంగా మారుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.